వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, నేనైతే ఎగ్ కర్రీ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, కలర్ రైస్, వైట్ రైస్, సంగటి, రోటీలకు కూడా చాలా బాగుంటుంది కర్రీ, ఈ కూర. ఈ కూర తయారీ విధానం చూద్దాం. ముందుగా 6 గుడ్లు తీసుకొని శుభ్రంగా కడిగి ఉడికించుకుంటున్నాను. తర్వాత నువ్వులు, నల్ల నువ్వులు, ఎర్రగడ్డలు మీడియం సైజు, చెక్క, లవంగ, యాలకులు, కొబ్బరి వేసి, నువ్వులు వేసి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి కాస్త వాటర్ వేసి మెత్తగా ఇలా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. అదే మిక్సీ జార్లో టమోటాలు వేసి 4 మీడియం సైజు ఇలా పేస్ట్ చేశాను. పొయ్యి మీద పెనం పెట్టి ఆయిల్ వేశాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక గుడ్లు వేశాను. చూడండి, ఎప్పుడైనా గుడ్లు డబుల్గా అవుతాయి. కాస్త ఇలా నూనెలో వేగాక ఇలా ఎంచుకొని, చూడండి, కాస్త కలర్ చేంజ్ కావాలి అంతే. ఇలా పక్కకు తీసి పెట్టుకొని తర్వాత గింజలు, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి, కరివేపాకు. ఇలా బాగా వేయించుకోవాలి. తర్వాత ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేగాలి. నువ్వులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కూరల్లో. అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కారపొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మొత్తం ఇలా ఎంచుకోవాలి. పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత చూడండి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి, కల్లుప్పు. పచ్చి వాసన పోయేట్టుగా ఇలా బాగా వేగాలి. మిక్సీ పట్టుకున్న టమోటా పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ఇలా వేయాలి. కూరకు సరిపడా ఎసురు వేసుకోవాలి. చూడండి, ఇలా ఎసురు ఉడికాక గుడ్లు 2 ముక్కలుగా చేసి, ఒక గుడ్డు చూడండి చేసి పెట్టుకోవాలి 2 ముక్కలుగా. ఇలా వేసుకోవాలి.
ఇలా మొత్తం గుడ్లు వేసుకొని ఇలా వేసుకొని చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కూర. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. కలర్ రైస్ లేకైనా, వైట్ రైస్ లేకైనా, సంగటి లేకైనా, రోటీ లేకైనా, దోశ లేకైనా చాలా బాగుంటుంది కూర. చూడండి, మంచి స్మెల్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.